సో మనకి ఆల్రెడీ మన ఇండియా తీసుకుంటే ఆల్రెడీ కమర్షియల్ గ్యాస్ 300 పెంచారు. ఆల్రెడీ హోటళ్ళకి వీటికి దొరకకుండా మూసేశారు, ఫ్యాక్టరీలకు దొరకట్లేదు. మన చాలా చాలా పెద్ద ఫ్యాక్టరీలకి మూతపడిపోయే అవకాశం ఉంది. తర్వాత యూరియా 85% మనకి అక్కడి నుంచి రావాలి. యూరియా రాదు. యూరియా రాకపోవడం, పంటలు పండే పరిస్థితి లేదు. దాంతో ఫుడ్ క్రైసిస్ వస్తుంది. సో గ్యాసు, ఆయిల్, ఫుడ్, యూరియా ఇలాంటి అనేక క్రైసిస్లు మనకి స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు మనకున్న అదనపు ప్రాబ్లం ఏంటంటే 1 కోటి మంది గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. వాళ్ళల్లో ఆల్రెడీ 20 లక్షల మంది వచ్చేసారు. ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా వచ్చేస్తారు అక్కడ నుంచి. మనం అది కూడా తీసుకురావాలి. దీనివల్ల 2 ప్రాబ్లం. ఒకటి, ఆ 1 కోటి మందికి మనం ఇక్కడ లైవ్లీహుడ్ చూపించాలి. ఆ 1 కోటి మంది నుంచి దాదాపు 5 లక్షల కోట్లు ఇండియాకి రెమిటెన్స్ రూపంలో వస్తుంది. అది ఆగిపోతుంది. అలాగా ఇండియా ఎకనామిక్స్ స్పందించిపోయి ఇండియాలో కూడా లాక్డౌన్ పెట్టాలి. లాక్డౌన్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ వేరే రకంగా పబ్లిక్ గా తిరగద్దని కాదు. లాక్డౌన్ అంటే అన్నిటికీ రేషన్ వచ్చేస్తుంది. వారంలో ఎన్ని రోజులే బస్సులు తిరగాలి, ట్రైన్లు తిరగాలి, అన్ని రెస్ట్రిక్షన్స్ వచ్చాయి. అదొక రకంగా అప్పటి లాక్డౌన్ కంటే కూడా సీరియస్ ఉంటుంది. లైఫ్ అంతా స్తంభించిపోతుంది. ఇది ఒక దశ. నెక్స్ట్ ఫేజ్ ఏంటి? డేటా వార్ జరుగుతుంది. ఇరాన్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈ 2 రకాల వార్ అండి ఇరాన్ చేస్తుంది. ఒకటి ఎనర్జీ వార్. ఎనర్జీ వార్లో స్టేట్ ఆఫ్ హార్మోజ్ మూసేయడం, ఈ గల్ఫ్ దేశాల్లో ఉండే ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ధ్వంసం చేయడం. మూడవది అక్కడ బబెల్ మండబ్ అనే ఒకటి ఉంది అక్కడ రెడ్ సీలో. అక్కడ నుంచి కూడా 15% ఆయిల్ వస్తుంది. దాన్ని కూడా క్లోజ్ చేస్తారు. ఎందుకంటే అది ఎవరి కంట్రోల్లో ఉంది? వీళ్ళ మిత్రుడైన హౌతీ ప్రభుత్వ కంట్రోల్లో ఉంది. దాన్ని క్లోజ్ చేస్తారు. అంటే 35% ప్రపంచంలో 35% ఆయిల్ అండ్ గ్యాస్ ఆగిపోయింది, బ్లాక్ అయిపోయింది. యూరియా మిగతావన్నీ బ్లాక్ అయిపోయినాయి. సో దీని తర్వాత ఇరాన్ ప్లాన్ ఏంటి? ఈ కేబుల్స్ ని కట్ చేయడం. ఈ కేబుల్స్ కూడా హార్ముజ్ జలసంధి నుంచి వచ్చే 17-20 కేబుల్స్ ఉన్నాయి. అటు రెడ్ సీలో కూడా 17-20 కేబుల్స్ ఉన్నాయి. కేబుల్స్ కానీ కట్ అయిందనుకో దాదాపు మనం అందరూ కూడా అంధకారంలోకి వెళ్ళిపోతాం. మన బ్యాంక్స్ పనిచేయవు. ఆల్రెడీ నేను ఒక ఫ్రెండ్ కలిసి చెప్తున్నాను, నేను ఒక 20-30 లక్షలు ఇంట్లో పెట్టుకోదలుచుకున్నాను. ఎందుకంటే అతను 50 దేశాలు తిరిగాడండి. నేను చెప్పిన ఫ్రెండ్ ఒక 50 కంట్రీస్ తిరిగాడు. ఆయనకి నాలెడ్జ్ ఉంది వరల్డ్ వైడ్ గా ఎట్లా ఉంటది. ఈ మధ్య కూడా మొన్న ఫిలిప్పైన్స్ పోయి వచ్చాడు, 5 రోజులు ఉండి వచ్చాడు. కాబట్టి హీ నోస్ ద వరల్డ్ వైడ్ సిచ్యువేషన్. అందుకని ఒక 30-40 లక్షలు నేను ఇంట్లో పెట్టుకోని ప్లాన్ చేస్తున్నానని చెప్పాడు. సో నీ గోల్డ్ పనికి రాదు, ఎక్కడ పోయి అమ్ముతావు? నువ్వు అమ్మలేవు. నీ యూపీఎస్లు పనిచేయవు, నీ దగ్గర సెల్ ఫోన్ లో ఇంటర్నెట్ ఉండదు, బ్యాంక్స్ పనిచేయవు. సో ఏంటి పరిస్థితి? లిక్విడ్ క్యాష్ పనిచేస్తుంది. సరుకులన్నీ పెరిగిపోతాయి, నీకేమి రావు. సో ఇది ఈ సంక్షోభం అనేది నెక్స్ట్ రాబోతుంది. అంటే వార్ గాని కంటిన్యూ అయితే ఖచ్చితంగా వరల్డ్ లాక్డౌన్ లోకి వెళ్ళిపోతుంది. ప్రపంచం మూతపడే పరిస్థితికి వెళ్ళిపోతుంది. ఒక అల్లకల్లోలం అయిపోతుంది. ఎందుకంటే మనము పాత జీవితానికి అలవాటు పడలేదు. కట్టెలు పొయ్యిలు, చిన్న చిన్న ఏమి ఫోన్లు లేకుండా ఎక్కడికక్కడ మనం అన్ని మారిపోయింది. మన డిజిటల్ దీంట్లోకి వెళ్ళిపోయినాం. ప్రపంచంలోకి మనం డిపెండెన్స్ అనేది మారిపోయినాం. ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళాలి. ఇరాన్ ప్రజలకు అవన్నీ అలవాటు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు, పడతారు. సో ఇప్పుడు అమెరికా లాంటి రిచ్ కంట్రీస్ వాళ్ళని ఎవరినో కొట్టుకొని వాళ్ళు బాగానే ఉంటారు. ముఖ్యంగా థర్డ్ వరల్డ్ కంట్రీస్ మనలాంటి దేశాలు బాగా ఇబ్బందులు పడుతుంటారు. ఖచ్చితంగా ఇది ఎఫెక్ట్ అనేది ఈ మహాయుద్ధం, ఖచ్చితంగా ఇది మహాయుద్ధమే. ఎందుకంటే దీని నెక్స్ట్ స్టేజ్ న్యూక్లియర్ బాంబు కూడా వేయచ్చు. ఎందుకంటే ట్రంప్ అతను పిచ్చివాడని ఇప్పుడు ప్రపంచం అంతా డిక్లేర్ చేసేసింది. ఆ పిచ్చివాడి చేతిలో న్యూక్లియర్ వెపన్ ఉంది. అట్లాగే వీడు ఇంకా మహా ఉన్మాది నెతన్యాహు. సో వీళ్ళిద్దరి దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఒక 2 వేసారు అనుకో ఇరాన్ మీద. దీనికి ప్రతిగా రష్యా రంగంలోకి తిరుగుతుంది, చైనా రంగం. ఆల్రెడీ రష్యా, చైనాలు హెచ్చరిస్తున్నాయి. వాళ్ళు ఇజ్రాయెల్ మీద ఖచ్చితంగా వేస్తారు. సో ఇవి వేసినప్పుడు 3వ ప్రపంచ యుద్ధం కూడా ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా మంది అప్పుడు 3వ ప్రపంచ యుద్ధం అంటే మనల్ని తిట్టేవాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ వ్యూస్ కోసం అని. ఇవాళ అర్థమైందా వాళ్ళకి? ఇవాళ అందరికి అర్థమైంది. కాబట్టి ఒక మహాయుద్ధమే అని చెప్పొచ్చు. కాకపోతే ఇందాకే ఒక న్యూస్ చూసాను, అది ట్రంప్ కూడా వాషింగ్టన్ లో ప్రెజర్ వస్తా ఉంది. ట్రంప్ చుట్టూ ఉన్న గ్రూప్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రెజర్ తెస్తున్నారు యుద్ధం అని అంటున్నారు. కానీ అది ట్రంప్ వింటే పర్వాలేదు, కానీ ట్రంప్ వినకపోతే ఏం చేయబోతున్నారు అనేది తెలియదు.